క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీసభ పునీతులైన మార్తమ్మ, మరియమ్మ మరియు లాజరు గార్ల సంస్మరణను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది. ఈరోజు సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాటలు మన విశ్వాసానికి హృదయం లాంటిది. అదేమిటంటే, నేనే పునరుత్థానమును జీవమును. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. పునీత అగస్తిన గారు చెప్పినట్లుగా యేసు ప్రభు కేవలము పునరుత్థానాన్ని ఇవ్వడమే కాదు, ఆయనే పునరుత్థానము, జీవము. అందుకే క్రీస్తు ఉన్న చోట మరణానికి చివరి మాట ఉండదు. మార్తమ్మ తన సహోదరుని మరణంతో దుఃఖించినప్పటికీ యేసు ప్రభుపై తనకున్న విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆమె తనకున్న బాధ మధ్యలో కూడా ప్రభువును నమ్మింది. అదే నిజమైన విశ్వాసము. మనము కూడా మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు ఆలస్యం చేసినట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ దేవుడు ఆలస్యము చేయరు. ఆయన తన సమయానుసారంగా మన జీవితంలో తన మహిమను వెల్లడిస్తారు. లాజరును సమాధి నుండి పిలిచిన యేసు ప్రభు ఈరోజు మనందరినీ పాపము, బాధ, నిరాశ అనే సమాధుల నుండి బయటికి పిలుస్తూ ఉన్నారు. ప్రతి బాప్తిజమంలో మనము క్రీస్తుతో ఒక కొత్త జీవితాన్ని పొందాము. ప్రతి పవిత్ర బలిలో జీవము గల ప్రభువునే స్వీకరిస్తూ ఉన్నాము. అందుకే క్రైస్తవ జీవితము ఆశతో నిండిన జీవితము. ఈరోజు యేసు ప్రభు మార్తమ్మను అడిగిన ప్రశ్న మనకు వేయబడుతుంది. నీవు దీనిని నమ్ముచున్నావా? మన సమాధానం కూడా మార్తమ్మ చెప్పినట్లే ఉండాలి. అవును ప్రభు, నీవు దైవ కుమారుడవని విశ్వసిస్తున్నాను. పునీతులైన మార్తమ్మ, మరియమ్మ, లాజరుల మధ్యవర్తిత్వం ద్వారా విశ్వసించే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.